సంస్థల్లో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి సొంత అవసరాలకు మళ్లించిన హర్షిత ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు నందిగాం రాణి, నందిగాం ధర్మరాజులకు చెందిన స్థిరాస్తుల జప్తును ధృవీకరిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని ఏలూరు జిల్లా తడికలపూడిలో నిందితులకు చెందిన ఎకరం 48.40 లక్షల విలువ చేసే 4.05 ఎకరాల భూమిని తాత్కాలికంగా జప్తు చేస్తూ హైదరాబాద్ సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు ఖరారు చేసింది. తన విద్యా సంస్థలో పెట్టుబడి పెడితే ఏడాదికి 24% వడ్డీ, లాభాల్లో 5% వాటా ఇస్తానంటూ నమ్మబలికి 15 మంది నుంచి నందిగాం రాణి 2,96 లక్షల రూపాయలు వసూలు చేశారు. అనంతరం ఆ సొమ్ము దారి మళ్లించి పాఠశాలలకు భవనాలు నిర్మించుకున్నారు. తడికలపూడిలో 4.05 ఎకరాల భూమి కొన్నారు. నందిగాం రాణి, ఆమె కుటుంబ సభ్యులు హామీ మేరకు పెట్టుబడి పెట్టిన వారికి సొమ్ములు తిరిగి చెల్లించకుండా మోసం చేశారు. బాధితుడు కొర్రపాటి చంద్రశేఖర్ ఫిర్యాదుపై 2023లో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నందిగాం రాణి, ధర్మరాజులను 2023 సెప్టెంబర్ 13న పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 21న కస్టడీలోకి తీసుకుని విచారించారు. నిధులను మళ్లించినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆస్తుల్ని సిఐడి జప్తు చేసింది. ఈ కేసు నేపథ్యంలో డిపాజిటర్ల రక్షణ చట్టం కింద నిందితులకు చెందిన స్థిరాస్తులను తెలంగాణ ప్రభుత్వం తాత్కాలికంగా జప్తు చేస్తూ గత ఏడాది ఏప్రిల్లో జీవో 349, మే నెలలో జీవో నంబర్ 428ను జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఖరారు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా తాత్కాలిక జప్తును ధృవీకరిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తన హర్షిత ఎడ్యుకేషనల్ సొసైటీ కోసం నందిగాం రాణి జనసేన పార్టీని వాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి.